2,000 రూపాయల నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందా లేదా? అలాన్న 75 నుంచి 200 చేస్తే 2 సార్లు ఓటేస్తాం. మనం 200 నుంచి 1000 చేసాం, 1000 నుంచి 2,000 చేసాం, 2,000 నుంచి 3,000 చేస్తామన్నా కొత్తవాళ్ళు సూట్లు అన్నారు. 5 ఏళ్ళు పట్టింది 2,000 నుంచి 3,000కి ప్రయాణం చేయడానికి. ఐదు సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి నెల రోజుల్లోపున 3,000 నుంచి 4,000 ఇచ్చారా లేదా, 7,000 ఇచ్చారని చెప్పి మనం చేస్తున్నాం. పాత 3 మాసాలు కలిపి కొత్త నెలతో కలిపి 7,000 రూపాయలు ఇచ్చాడా లేదా అని చెప్పి మరొకసారి గట్టిగా కొట్టండి, ఆయన కనబడాలా. అది ప్రభుత్వం అంటే. రేపు జూన్లోనో జూలైలోనో అమ్మఒడి ఇస్తామన్నాడా లేదా? వచ్చి తీరుతుందని చెప్పి మీకు అందరికీ నేను ఆర్డర్ చేస్తున్నాను. ఆర్టీసీ బస్సు ఆర్డర్ అయితే ఫ్రీ అన్నాడా లేదా? 900 కోట్ల పైచిలకు ఖర్చు అవుతుందని లెక్క చెప్పి ఆగస్టు 15 నుంచి ఇస్తానన్నాడా లేదా అని చెప్పి మళ్ళీ అలాగే ఇక మిగతాయి కూడా వస్తాయి. చదువులు బాగున్నాయి, మరి ఉద్యోగస్తులు బాగున్నారు, అందరూ సుఖంగా జీవిస్తున్నారు, సమస్యలు లేవు, వేధింపులు లేవు, కలబడిపోవడాలు లేవు, తిరగబడిపోవడాలు లేవు, ఏమీ లేవు. కానీ దోలు తీర్చడం అనే కార్యక్రమం కూడా సరళగా అయిపోతుందా లేదో చెప్పండి. దోలు తీర్చే కార్యక్రమం కూడా సరళగా అయిపోతుందా లేదా? ఏమో అందులోకి వెళ్ళినోడల్లా గడ్డం మాసిపోయి, తెల్లగైపోయి, బొగ్గులు ఏలబడిపోయి, సక్కసిరిగిపోయి, మీసాలు తీసేసి ఎటుపోవాలా, ఏదవుతుంది, ఏం తెలియకుంటుంది అని జగన్మోహన్ రెడ్డి ఇవాళ లెగ్స్ వచ్చాడు. కేసు మీద కేసు పెట్టేస్తున్నారు అంటున్నాడు పొందుతారు. మరి నువ్వు చేసిన పనులు పెట్టరేట, ముద్దు ఇస్తారా, ముద్దు పెడతారా? నీకు ఇవే వెనక్కి రావు. నువ్వు ప్రజలతో ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలా, అది చిన్నదైనా పెద్దదైనా. ఈవేళ ఇక్కడ కామినాయుడు, బాబురావు గారు పెద్ద ఆయన, అలాగే ఒక సన్యాసి నాయుడు, ఆ సన్యాసి నాయుడు, ఈ రామచంద్రుడు, మరి అవతల మోతి, యువతల బలరాం, పంతులు గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, అవతల త్రిమూర్తిరాజులు, ఇంకా ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. తొనకరు బెనకరు, ప్రజలకు చెప్పింది చేస్తారు, చెప్పింది వింటారు, పర్వాలేదు అనిపించుకుంటేనే ఇన్నాళ్ళు చేశారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తాను. 2 టర్ములు, 3 టర్ములు, 4 టర్ములు, 2 టర్ములు, 3 టర్ములు, 4 టర్ములు చేసిన సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, నిండు కొండలాలు ఉన్నారు. కొనకడం బెనకడం లేదు. అందువల్ల జగన్మోహన్ గారి కార్యక్రమాలు ఏంటంటే నైవేద్యం నష్టి, ఇంకేంటంటారు నాష్ గారు చెప్పాలి, 2 పూరించాలి, విగ్రహం పుష్టి, నైవేద్యం వచ్చేసరికి పూజలన్నీ బాగానే జరిగాయి, బాగా పంటలు గొంతెత్తి సరిగాడు, బాగా శబ్దం వచ్చింది, కానీ ప్రసాదం వచ్చేసరికి లేదు. ప్రసాదం ఉండాలి కదా, ప్రసాదం ఉంటేనే మనిషి పరిపూర్ణమైనటువంటి మనిషి. అందుకు ఒక ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత కార్యక్రమాలు. తల్లికి ఏమైనా ఇచ్చాడా? దాయిలాట్ చేస్తున్నాడు. తల్లికి ఇస్తే ఏడిపోయిందండి, కాసింది కదా, ఓ రూపం ఇచ్చింది కదా, పెంచింది కదా, తల్లికి ఏమైనా ఇచ్చాడేంటి?
చెల్లెలకి ఇమ్మని వాళ్ళ నాన్న చెప్పేసి చనిపోయాడు. ఒక 500 కోట్లు ఇరా, ఇంత ఉంది, నీ దగ్గర 50,000 కోట్లు ఉందని 5 పైసలు ఇచ్చాడేటి ఇట్లా ఇస్తూ వస్తాడు. అందుకు నువ్వు నలుగురిని మంచి అనిపించుకోరా ఆయన, వస్తావు 4 కాలాల పాటు ఉంటావు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అది ఇక్కడ చెప్పడం బాగుండదు. ఏ హనుమంతరావు అలాంటి వాళ్ళు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తాలూకా గుణగణాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుని రాసి కొన్ని చెప్పాడు చనిపోయే ముందు. అందుకోసం ఏంటంటే ఒక మంచి నడవడి, మంచి కార్యక్రమం, అది మహాత్ముడు ఎప్పుడు వేసాడో ఆ బీజం 44 ఏళ్ళ క్రితం ఎన్టీ రామారావు గారు మరి అందరినీ చదువుకున్న వాళ్ళని, కష్టపడే వాళ్ళని, డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళని, మరి పేద ప్రజలకి ఆయన ఒకటే అనేవాడు, పబ్లిక్ ఎట్ లార్జ్, జనంలో ఎక్కువ మంది ఎవరున్నారో వాళ్ళకి మనం చేయాలి. వాళ్ళు ఎవరు అని అంటే పల్లెటూరులో పేదలు, రైతులు, రైతు కూలీలు అనేవాడు అని చెప్పి మీకు అనుకుంటున్నాం. ఇప్పటికీ మనం అలాగే ఉన్నాం, అదే పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాగానే ధాన్యం ఎవడైనా కేజీ ఎక్కువ వేసుకుంటే బొక్కలో పడేస్తానన్నాడు. తీసుకోలేదు కదా.